జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. నారాయణపేట జిల్లా కేంద్రంలోని వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేటలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం నారాయణపేట సమీపంలోని అప్పక్కపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బహిరంగ సభకు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రి సభా వేదికపైకి రాగానే ప్రజలు హర్షధ్వానాలతో చప్పట్లతో స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను ప్రారంభించారు. సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి శాల్వాతో ఘనంగా సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజ నరసింహ, సీతక్క, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. సభ వేదికపైకి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు తరలివచ్చిన ప్రజలకు అభివాదం తెలిపారు. అది మన నారాయణపేట చేనేత వస్త్రం. ఇది కేవలం పాలమూరు జిల్లాకు, తెలంగాణకు కాదు, అంతర్జాతీయ ఖ్యాతి చెందిన మన చేనేత వృత్తి కళాకారులకి మీ అందరూ కూడా ఈ సన్మానంలో పాల్గొన్నారు. గట్టిగా తప్పలు కొట్టనమ్మా. ఇది నారాయణపేట చేనేత కళాకారులు. మన ఎమ్మెల్యే సన్మానిస్తున్నా అంటే మన గారు వేదికమైన ఎమ్మెల్యేస్ అందరినీ, మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేస్ అందరూ వేదికపైనారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారు ఫర్ హర్ అడ్రస్. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మన ప్రజాపాలన ప్రగతి బాట సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమైన నాయకులు, మన జిల్లా వాసులు అనుకోవచ్చు, ఎందుకంటే కొడంగల్ పక్కనే సంక్షేమ సౌభాగ్యాల ఊటగా, మన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రజాపాలన ప్రగతి బాటగా, పాలమూరు అభివృద్ధి భూదోటగా మలిచేందుకు ఒకటే రోజు ఇన్ని పండుగలు, మహిళా సమాఖ్య చేత పెట్రోల్ పంపు, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ, శంకుస్థాపన, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పారామెడికల్, ఇన్ని సదుపాయాలను అభివృద్ధి ఖ్యాతి వెలుగుతోంది. పాలమూరు జిల్లాను అభివృద్ధి పాల్గొనే జిల్లాగా మార్చేందుకు ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి వేదికపై చెప్పే మాట, మన హైదరాబాద్ మహానగరమైన, మన తెలంగాణ రాష్ట్రమైన పోటీ పడేది పక్క రాష్ట్రాలతో కాదు, అంతర్జాతీయ స్థాయి, అంతర్జాతీయ ఖ్యాతి ఎదగాలని. అదిగో తెలంగాణ రాష్ట్రం దీవిస్తోంది. పాటతో అందరం లేచి నిలబడదాం. అందరం సగౌరవంగా, సమర్పికంగా జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయ హే ముకోటి బంధువులు ఒక్కట
చైతన్యం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణవీన శుభమన్నం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన చావణి చారువాడ ప్రతిగాయక వైతాళిక కన్నా మంజీవానం చాకిని చాకిన మరచే తీరాల జనజాగర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ జయధ్వానాల మధ్య మన ఎమ్మెల్యే పండితారెడ్డి గారు